నమస్కారం. 20 మే 2026 బుధవారం జ్యోతిష శాస్త్ర పరంగా ఉన్న వివరాలు గమనిద్దాం. ఈరోజు పుష్యమి, అనురాధ మరియు ఉత్తరాభాద్ర ఈ నక్షత్రాలలో జన్మించిన వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఏ ముఖ్యమైనటువంటి నిర్ణయాలైనా కూడా వీరు తీసుకోవచ్చు. అశ్విని, భరణి, మఖ, పుబ్బ, మూల మరియు పూర్వాషాఢ ఈ నక్షత్రాల్లో జన్మించిన వారికి ఈరోజు అనుకూలమైన రోజు కాదు. వీళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. ఈరోజు కూడా వాస్తు కర్తరి దినం కొనసాగుతుంది. మే 29 వరకు గృహ సంబంధమైనటువంటి నిర్మాణ మార్పులు చేయకుండా ఉండడం మంచిది. గృహప్రవేశాదులు వాయిదా వేయడం మంచిది. ఈరోజు జన్మించే నవజాత శిశువుల జాతకంలో కూడా కాలసర్పదోషం ఉంది. వారికి నామకరణానికి ముందే రాహుకేతువుల శాంతి జరిపించుకొని ఆ తదుపరి నామకరణ చేయడం వల్ల కొంచెం జీవితంలో వారికి ఎదుర్కొనబోయే కాలసర్పదోష సంబంధమైనటువంటి అదృష్టహీనత అనేది తగ్గుతుంది. ఈరోజు విఘ్నేశ్వరుని ఆరాధించడం చాలా మంచిది. మన దైనందిన జీవితాల్లో విఘ్నాలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఈరోజు విఘ్నేశ్వరుని ఆరాధన కోసం గుడికి వెళ్ళి శాస్త్రోక్తంగా పూజ నిర్వహించుకోలేని వారి కోసం చెప్తున్నాను. ఎందుకంటే ఉద్యోగరీత్యా కానీ వేరే రీత్యా కానీ సమయాభావం ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఓం గం గణపతియే నమః, మరొక్కసారి ఓం గం గణపతియే నమః ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు కూడా మీరు ఎక్కడున్నా కూడా పఠించడం ఈరోజు చేయండి, మంచిది. విఘ్నాలు తొలగుతాయి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది. ముఖ్యంగా కర్కాటక రాశి గురించి చెప్పుకోవాలి. కర్కాటక రాశి అంటే పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు, అదేవిధంగా పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఏ విధంగా ఉన్నాయి? పునర్వసు నక్షత్రానికి, పుష్యమి నక్షత్రానికి చెందిన వాళ్ళకి ఇవాళ, రేపు, ఎల్లుండు అంటే 20, 21, 22 తేదీలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారికి మాత్రం ఈ 20, 21, 22 తేదీలు అనుకూలంగా ఉండవు. వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పుష్యమి నక్షత్రము వారు వాక్చాతుర్యంతో, వారి సహజ లక్షణం పుష్యమి నక్షత్రం వాళ్ళకి జన్మించిన వాళ్ళకి వాక్చాతుర్యంతో వారు నూతన అవకాశాలని పొందగలుగుతారు. పునర్వసు నక్షత్రం వారి 4వ పాదంలో జన్మించిన వాళ్ళు కర్కాటక రాశి చెందుతారు కదా, వారు మాత్రం వారి యొక్క మానసిక ఇబ్బందులు అంటే స్థిమితమైన ఆలోచనలు ఉండవు. వారికి ఒక స్థిర అభిప్రాయం మీద ఎక్కువ కాలం ఉండరు. ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోలేరు. అలాంటి వ్యక్తిత్వం వల్ల వారంతట వారే ఏర్పరచుకున్న తమ వ్యక్తిగత జీవిత సమస్యల నుండి ఈ యొక్క 20, 21, 22 తేదీల్లో బయటపడతారు. పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించి తమ మానసిక ఇబ్బందుల వల్ల, అంటే చెప్పాలనుకున్న మాట గట్టిగా చెప్పలేకపోవడం, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నో అని చెప్పడం రాక తమ జీవితంలో ఏర్పరచుకున్న సమస్యల నుండి ఈ 20, 21, 22 తేదీల్లో బయటపడతారు. ఇది ఒక మంచి విషయం పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు మాత్రం ఈ 3 రోజులు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా కెరియర్ పరంగా మీరు నష్టాలను ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా చంద్రుడి వల్ల ఈ దోషం ఏర్పడుతుంది. ఈ 3 రోజులు మీరు ఈ 3 రోజులు కూడా చంద్రగ్రహ స్తోత్రం అయినటువంటి దదిశంఖ తుషారాభం, క్షీరోదార్ణవ సంభవం, నమామి శశనం సోమం, శంభోర్మకుట భూషణం. మరొక్కసారి దదిశంఖ తుషారాభం, క్షీరోదార్ణవ సంభవం, నమామి శశినం సోమం, శంభోర్మకుట భూషణం ఈ మంత్రాన్ని ఈ 3 రోజులు చదవండి. ఉదయం పూట స్నానం అనంతరం కొంచెం మీరు ఎదుర్కొనబోయే నష్టం యొక్క తీవ్రత తగ్గుతుంది.